హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అంటే 17వ తారీఖు 3వ నెల 2025 సోమవారం ఓంకారం ప్రోగ్రాంలో గురూజీ చెప్పిన మాటలను విందాము. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే దివ్య పూజ ఉంటుంది కదా అండి, 18వ తారీఖు 3వ నెల 2025 మంగళవారం రోజు ఉదయం మనము 8 గంటల లోపు 9 గంటల లోపు ఉదయం చేసుకునే పూజ, దాని గురించి కూడా విందామండి. ముందుగా ఈరోజు ఎలా ఉందనేది చూద్దాము. ఈరోజు ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాస శుక్లపక్ష సోమవారం కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిదండి. ఈరోజు చిత్తా నక్షత్రం సోమవారం కలిసి రావడం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే దుర్గామాతకి ఈ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు దుర్గామాతని ఆరాధన చేయడం వల్ల మనకి చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మంత్రబలంలో మనము ఓం ధూం దుర్గాయే నమః, ఓం ధూం దుర్గాయే నమః, ఓం ధూం దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఈ మంత్రం జపించడం వల్ల దుర్గతి నుండి మనం సద్గతి వైపు ప్రయాణం అనేది చేస్తాము. అంటే చాలా శక్తియుతమైన ఈ మంత్రము జపించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంచి మాట, గుప్తో ముక్తః ప్రతితో భ్రష్టః అనే మాటని ఇదివరకు గురూజీ చాలాసార్లు చెప్పారు. గుప్తం అంటే ఎవరికి కనబడకుండా లోపట దాచి ఉండేదాన్ని గుప్తం అని అంటారు కదండి. మన ప్రకృతిలో అంటే మనకి పంచభూతాలలో మనకి కనపడకుండా చాలా గుప్తంగా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మనకి చిన్న ఎగ్జాంపుల్గా ఒక దేవస్థానం ఉంటుంది, అంటే ఒక గుడి, ఆ గుడిలో గర్భగుడి అనేది ఉంటుంది. ఆ గర్భగుడిలో ఎందుకు మూల విరాట్ను అక్కడ పెడతారు? ఎందుకంటే అది చతురస్రాకారంలో ఎందుకు ఉంటుంది? ఆ మూల విరాట్ అంటారు దాన్ని. ఎందుకంటారు? గర్భగుడి అని ఉంది, అదే బ్రహ్మమూలము అంటారు. గర్భగుడిలో మధ్యలో ఉంటుంది కదా, దాన్ని బ్రహ్మమూలము అంటారు. దాన్ని గర్భస్థానము అంటారు. గర్భస్థానంలో దేవుడు ఎందుకుంటాడు? అదే సృష్టి. మనం ఏ మూల నుండి ఎలా చూసినా కూడా దాని శక్తి అనేది, దాంట్లో ఉండే వేడి అనేది, ఉష్ణోగ్రతను అన్ని టెంపరేచర్ ఇవన్నీ కూడా లెవెల్ చేసే విధంగా చూసి ఈ బ్రహ్మమూలం అనేది నిర్మించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక తల్లి గర్భం ఉంటుంది. ఆ తల్లి గర్భంలో శిశువు ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎంత శక్తివంతంగా తయారవుతుంది, అది కనబడకుండానే అది గుప్తంగా మనకి శిశువు అనేది ఎదుగుతుంది. అది దేవతా శక్తి అన్నట్టు కదా. ఇలా మనకి కూడా గుప్తము అంటే గుప్తం గురించి ఇలా వివరించారు గురూజీ గారు. మూల విరాట్ ప్రకృతిలో శక్తిని అంతా ఆకర్షిస్తుంది, గుప్తంగా ఉంటుంది, మనకి కనబడదు. మనకు ఆకలి అనేది మనకి కనబడుతుందా? అది కనబడదు, అది గుప్తము. దీన్ని గుప్తం అంటారు. మనిషి అన్నింటికీ అనుకూలంగా చెంది ఉంటాడు. గర్భగుడిలో అంత శక్తి కలిగి ఉంటుంది. అంటే మనకి మూల విరాట్ ఉంటుంది కదా, అది మన ప్రకృతిలో పంచభూతాల్లో ఉండే శక్తులన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. అలా కలిగి ఉండడం వల్ల మన గుడిలో ఉష్ణోగ్రత, శీతాకాలంలో ఉష్ణోగ్రత అవన్నీ కూడా అనుకూలించే విధంగా గుడిని నిర్మించబడి ఉంటుంది. మనము ఆ అనుభూతి చెందాలంటే మనము ఆ అర్హత కలిగి ఉండాలి. ఆ అనుభూతిని చెందాలంటే మనం మంత్రంతో యంత్రంతో కాదు, మనము శక్తితోటి ఆ అనుభూతిని మనము పొందగలగాలి. అంటే భక్తి అనే శక్తిని కలిగి ఉండి మనము ఆ అనుభూతిని పొందగలుగుతాము. ఆ భక్తి అనేది లేకుంటే మనకు ఆ అనుభూతి అనేది కలగదు. అప్పుడు మనము ఆ మూల విరాట్ నుండి వచ్చే శక్తిని మనము అబ్జర్వ్ చేసుకుంటాం, కానీ అది మనకు కంటికి అనేది కనబడదు. అది చాలా గుప్తంగా ఉంటుంది. ఆకలి అనేది కూడా మనకి ఎలా కనబడదో ఇది కూడా అదే విధంగా మనకి గుప్తంగా ఉంటుంది.
మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా గుడిని తీసుకున్నాము, అదేవిధంగా మనకు ఆకలి గురించి తీసుకున్నాము. అదేవిధంగా మనం ఆహారంలో కూడా ఈ అనుభూతిని పొందవచ్చు. ఈ ఆహారం అనేది 3 రకాలు: రాజసిక ఆహారము, తమస్విక ఆహారము, సాత్విక ఆహారము. ఇలా 3 రకాల ఆహారాలు కలిగి ఉంటాయి. మనం ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తామో అలాంటి అనుభూతి అనేది మనము పొందుతాము కదా అండి. మనం కారం తిన్నామనుకోండి, కారంగానే మనకి అనుభూతి చెందుతుంది. అదే పులుపు తిన్నామనుకోండి, పుల్లగానే మనకు అనుభూతి చెందుతుంది. ఈ అనుభూతి చెందడాన్నే గుప్తము. ఇదే మనకు కంటికి అనేది కనబడదు. మనం తీసుకునే ఆహారంలో కూడా ఇలా వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. అప్పుడు మన బాడీలో కూడా చాలా వ్యత్యాసాలు అనేవి జరుగుతాయి. మనం ఉదాహరణకి సాత్విక ఆహారం తీసుకున్నామనుకోండి, అప్పుడు మన బాడీలో సాత్విక గుణాలను కలిగి ఉంటాము. మనము రాజసిక ఆహారం తీసుకోవడం వల్ల రాజసిక గుణాలు, తామసిక ఆహారం తీసుకోవడం వల్ల తామసిక గుణాలు కలిగి ఉంటాయి. అలాంటివే ఉత్పన్నం అవుతాయి మన బాడీలో. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా గురూజీ దగ్గరికి ఒక భార్యాభర్తలు, ఒక కుటుంబము వచ్చింది. అందులో తన జ్యేష్ఠ కుమారుడు అనే తనకు సంతానానికి ఒక జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు. వాళ్ళు ఆ ఫ్యామిలీ మాత్రం చాలా హెల్దీగా, చూడడానికి చాలా చక్కగా, అందంగా, అసలు వాళ్ళకి ఏం లేకుండా అసలు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి. కానీ ఆ అబ్బాయికి అప్పటిదప్పుడే తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయినాక తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనకి చిన్నగా పిట్స్ లాగా వచ్చింది. తర్వాత తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాక తనకి టెస్టులు అనేవి చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అని. తనకి బ్రెయిన్ అలా స్కానింగ్ ఇట్లా చేసి అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత తన బ్రెయిన్లో ఒక జీవి ఉంది అని డాక్టర్లు గుర్తించారు. అది ఎందువల్ల వచ్చిందని అంటే తర్వాత తెలిసింది. వాళ్ళు దానిపైన రీసెర్చ్ చేసి తర్వాత తెలిసింది. అది పచ్చి కూరగాయలు అంటే ఉడకబెట్టని కూరగాయలు తినడం వల్ల, వీళ్ళకి ఎవరో సలహా ఇచ్చారంట ఉడకబెట్టని కూరగాయలు తినడం మంచిదని. అలా తినడం వల్ల దాంట్లో అంటే పచ్చి కూరగాయలు ఎప్పుడు కానీ మనం ఉడకబెట్టినప్పుడు దాంట్లో ఏదైనా అలాగే పచ్చి తింటాం కదా, దాని లోపల ఏదైనా చిన్న జీవరాశులు ఉన్నా, లేకపోయినా అవి చిన్నగా గుడ్లు పెట్టి ఉన్నా, అవి అనేవి అలాగే తినడం వల్ల అవి ఒంట్లోకి చేరి రక్తంలో కలిసి అవి బ్రెయిన్కి చేరి అలా తయారైపోయింది. ఎప్పుడు కానీ పచ్చి కూరగాయలు అనేవి తినకూడదండి. వాటిని తిన్నా చూసుకొని తినాలి. వాటిలలో రాజసిక గుణం కలిగి ఉంటుంది. వాటిని ఉడకబెట్టడం వల్ల రాజసిక గుణం అనేది తగ్గి తామసిక ఆహారంగా మారుతుంది. తర్వాత అది సాత్విక ఆహారంగా మారుతుంది. అప్పుడు మనకు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. ఇది గురూజీ మాటల్లో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం కాశీకి వెళ్తారు కదా అండి చాలామంది. అక్కడికి వెళ్ళి మనము వాటర్ అనేవి తెచ్చుకుంటాం కదా, కాశీ నుండి కానీ ప్రయాగ్రాజ్ నుండి కానీ నీళ్ళు అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ నీళ్ళని ఎట్లా వాడాలి అనేది చెప్పడం జరుగుతుంది. మనము కాశీ నుండి వెళ్ళి నీళ్ళు అనేవి తెచ్చుకుంటాం చూడండి, అవి మనము ఇంట్లో ఉన్న దేవుళ్ళకి అభిషేకించడానికి పనికొస్తుంది. అదేవిధంగా మనం ఆ నీరుని రామేశ్వరంకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ లింగం మీద పోసి, మనము రామేశ్వరంలో ఉన్న లింగం మీద పోసి అభిషేకించుకోవడానికి కూడా పనికొస్తుంది ఆ నీరు. అదే ప్రయాగ్రాజ్లో తెచ్చామనుకోండి, అవి మాత్రము ఇంట్లో పెట్టి మనము ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చండి. అవి ఏంటంటే ఇంట్లో మనకి ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు అప్పుడు వాళ్ళకి చనిపోయే ముందు చనిపోయారు అని తెలిసాక మనము ఆ నీళ్ళల్లో తులసాకు, గంగాజలం కలిపి ఆ నీళ్ళల్లో తులసాకేసి 3 చుక్కలు వాళ్ళ నోటిలో వదులుతాము కదా అండి, అలా వాడచ్చు. అదేవిధంగా మనం పితృతర్పణాలు వదలడానికి కూడా ఈ ప్రయాగ్రాజ్ నుండి వెళ్ళి తెచ్చిన నీరు అనేది వాడుకోవచ్చు. కాశీ నుండి తెచ్చిన నీరు మాత్రం అలా వాడొద్దండి. ఈ ప్రయాగ్రాజ్ నుండి తెచ్చిన నీరు అనేది శాశ్వతంగా ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇలాంటి వాటికి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. మీరు జీవితంలో కోల్పోతున్నా, ఇక మాకు న్యాయం అనేది జరగట్లేదు, మాకు న్యాయం అనేది అసలు ఎక్కడికి వెళ్ళినా కావట్లేదు అని అనిపించినప్పుడు దక్షిణ దిశగా కూర్చొని
యమ అష్టకము చదువుకోవాలండి. అంటే మన ఫేస్ అనేది దక్షిణ దిశ వైపు పెట్టేసి మనము ఈ యమాష్టకం అనేది చదువుకోవాలి. లేదంటే ఇంట్లో కుదరలేదనుకోండి, ఏదైనా కల్పవృక్షం దేవాలయంలో కల్పవృక్షం కింద కూర్చొని రోజు ఇలా యమాష్టకం అనేది చదువుకోవడం వల్ల మనకు న్యాయం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం అనేది జరగడం అవుతుంది. ఈరోజు తారాబలం అండి. అశ్విని మఖ మూల ప్రత్యక్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ క్షేమతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ విపత్తార. ఈరోజు హస్త శ్రవణ సంపత్తార, మృగశిర చిత్త ధనిష్ట జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష పరమమిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర మిత్ర తార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నైదవ తార. ఈరోజు యోగక్షేమం అండి. సంకష్ట చతుర్దశి కాబట్టి ఈరోజు వినాయకుడికి మనం పూజ అనేది చేసుకోవాలి. పెద్దలకు పనుల్లో విఘ్నాలు తొలగేందుకు, అదేవిధంగా పిల్లలు విద్యాభివృద్ధి కలిగేందుకు సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు సాయంత్రం వినాయకుడికి గరికతో పూజించాలి. మోదకాలు కానీ లేదా అటుకులు బెల్లాన్ని కానీ నైవేద్యంగా, లేదా మీ ఇంట్లో ఏది ఉంటుంది నైవేద్యంగా సమర్పించి పూజ అనంతరము గరికను నీటిలో ఉంచి పిల్లలపైన ప్రోక్షణ చేసి పెద్దలు కూడా తమ తలపైన ప్రోక్షణ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకేమైనా సంకటాలు ఉన్నా తొలగిపోయి విద్యావంతులు విద్యాబుద్ధులై విద్యలో రాణిస్తారండి. పెద్దవాళ్ళకి కూడా ఏమైనా విఘ్నాలు జరుగుతూ ఉంటే వాటి నుండి మనకు విముక్తి అని కలుగుతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెడుతున్నప్పుడు మీరు కరెక్ట్గా చూడండి. డేటు పూజ అనేది అది సరిగ్గా చూసుకోకుండా కామెంట్స్ పెడుతున్నారండి. నేను పూర్తి వివరంగానే చెప్తున్నాను. చూసి కొంచెం